అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే మనము ఇప్పుడు స్ శ్రావణ మాసం గదా! వరలక్ష్మి వరలక్ష్మి వ్రతాలకు మన ప్రసాదాలు ఎట్లా చేస్తామన్నది మీకు చూపిస్తా. ఇగ నేనేందంటే ప్రసాదాలంటే మనకు బెల్లపన్నము అవన్నీ ఉన్నాయి. పులిగూరలు గూడాకున్నాయి. మనండ్ల బూరెలు లెవ్వు. ఇవి చేస్తామని పూర్ణం బూరెలు. బూరెలు. హ్మ్. ఈ కప్పు బియ్యం తీసుకుంటున్నా. మనం ఈ కప్పు బియ్యం తీసుకుంటే 1 కప్పు హాఫ్ కప్పు మినపగుళ్ళు. మినపప్పు అయినా వేసుకోవచ్చు, మినపగుళ్ళు అయినా వేసుకోవచ్చు. హాఫ్ ఇంట్లోనే వేసి నానబెడుతుంటే కానీ దీన్ని ఎందుకు ఉంచి ఇట్లా నానబెడుతున్నా తర్వాత చెప్తా. నేను ఇది పట్టేటప్పుడు చెప్తా, బియ్యం పట్టేటప్పుడు చెప్తా. హాఫ్ సపరేట్ నానబెట్టుకోవాలి. ఏ వీటికి అవే నానబెట్టుకోరు. మనం ఏంటంటే దానికి దీనికి చేంజ్ ఉంటుంది. మనము పట్టుకున్నాడు ఇది ఏంటంటే ఒక 5 గంటలు నానాలి. 5 గంటలు నానిన తర్వాతనే మనము బూరెలకు పర్ఫెక్ట్ వస్తుంది. బియ్యముని మినపగుళ్ళు మీరు నైట్ నానబెట్టుకోండి. పొద్దున పూజ ఉంటుంది కదా, నైట్ నానబెట్టుకోండి. నైట్ నానబెట్టుకుంటే 5 గంటలు అవుతుంది. ఇట్లా మంచిగా గడుపుకోండి ఒకసారి. ఇక మనము పొద్దున కూడక 5 గంటలు టైం ఉన్నదంటే 5 గంటలు నానబెట్టిన తర్వాతనే మనము ప్రసాదం చేసుకోవచ్చు. అట్లా ఎక్కడ నుంచి కంపల్సరీ 5 గంటలు నానబెట్టు. ఇంకెక్కువ నానబెట్టితే ఫరక పడేది ఏం లేదు. 1 గంట ఎక్కువైనా సరే కానీ ఇది నానాలి. మంచిగా నానితేనే మంచిగా ఉంటుంది. ఇట్లా కడుక్కొని వాటర్ పోసి పెడతా. మరి రైస్ మనం రెగ్యులర్గా వండుకునే రైసేనా? రెగ్యులర్ అయినా సరే, మనము రేషన్ అయినా సరే, ఎవైనా సరే మీకు ఎవ్వుంటే అవి రేషన్ ఏ బియ్యం అని కాదు. ఏ బియ్యం అయినా మనం నానబెట్టుకుంటే ఏం కాదు. మంచిగా కడుక్కొని బీపీట్ అయినా మనం కడుక్కొని నానబెట్టుకోవచ్చు. ఇట్లా నానబెట్టి పెట్టేసుకోవాలి. ఇంత పెట్టి ఈ కప్పు పప్పు మనం ఎంత నానబెట్టుకోవచ్చు. పూర్ణం ఎక్కువ కావాలంటే ఎక్కువని చేసుకోవచ్చు. ఈ కప్పు తీసుకుంటున్నా నేను. శనగపప్పు బూరెలకు ఇది ఒక 2 గంటలు నానితే అయిపోతుంది. శనగపప్పు అయితే 2 గంటలు. అది 5 గంటలు అవి మనం నానబెట్టుకున్నాం కదా. ఈ పప్పు మాత్రం 2 గంటలు నానబెట్టుకున్న తర్వాత మనం పూర్ణం తయారు చేసుకోవచ్చు. మన బెల్లంతో చేసుకుంటామా, మన చక్కెరతో చేసుకుంటామా, మన ఇష్టం. అట్లా నేనైతే బెల్లంతో చేస్తా. బెల్లంతో చేస్తా. చక్కెరతో మీకు బెల్లం నచ్చకపోతే చక్కెరతో చేసుకోవచ్చు. అట్లా మీ ఇష్టం. ఇక నేను కొలతలు అయితే చెప్తా. ఇట్లా నీళ్ళు పోసి పెట్టేస్తా. చూడండి, పప్పుకు 2 గంటలు. 2 గంటలు నానిన తర్వాత మనము వాటర్ ఎక్కువ పోసుకొని మనం చేసుకుంటాం అనుకో. ఇది కట్టి సాంబార్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ పోసుకొని మనము కట్ట తీసుకుంటే ఇక మన ఇష్టం. ఆడికాడికి కావాలనుకుంటాం అనుకో. అట్లా ఇక మనం కట్టు తీసుకుంటాం అనుకో, దేవునికి ప్రసాదాలు పెట్టేదాకా మాత్రం ఆ కట్టి సాంబార్ వాడము. అది విషయం. ఇక ఆ రోజు ఎట్లా అంటే అన్నీ చేసుకున్నాక పూజ అయినాకనే మనం ఫుడ్ అయితే చేసుకుంటాం కదా. అట్లా చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఇక ఎట్లా ఇష్టం ఉంటే కట్ట తీయద్దు అనుకుంటే నేను కొలతలు ఆ కొలత చెప్తా, ఈ కొలతలు చెప్తా. 2 కొలతలు చెప్తా. పక్క కొలతలతో చెప్తా. చేయరని అమ్మాయిని గుర్తు పెట్టుకొని మీకు పర్ఫెక్ట్గా చూపిస్తా. ఏంటంటే ఇప్పుడు రోజులల్లా అమ్మాయిలకు వంట వస్తలేదు. ఇక ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అన్నది పక్క చూపిస్తా. చూడు. 2 గంటలు నానిన తర్వాత ఇట్లా 2 గంటలు నానిన తర్వాత ఈ వాటర్ తీసేస్తాం. మనం ఏ కప్పుతోటి అయితే పప్పు నానబెట్టుకున్నామో ఆ కప్పుతోటి మన కట్టు వెళ్ళాలంటే 3 కప్పుల వాటర్ పోయాలి. మన కప్పు ఇది ఏంటంటే కట్టు అన్నది వెళ్ళొద్దు అనుకుంటాము. కప్పు సగమే వేయాలి. మీ కొలతలు కూడా కరెక్ట్ చెప్తున్నా. చూడండి, మీ కొలతలు కరెక్ట్ చెప్తా. ఏంటంటే ఇప్పుడు మనం పప్పు నానబెట్టుకున్నాం కదా. నానబెట్టుకున్నాక ఇగో సగమే పోయాలి. మనకు కట్టు వెళ్ళొద్దు అనుకుంటే. ఇప్పుడు కట్టు వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి 3 కప్పు 1.5 పోసిన. ఇక మళ్ళీ సగం పోస్తున్నా. 2 అయిపోయినాయి కదా. ఇక్కడికి ఇంకొకటి పోస్తున్నా. చూడండి, ఇప్పుడు మనకు కట్టు వెళ్తుంది. ఇలా కట్టు వెళ్తే కట్టు సాంబార్ చేసుకోవాలి. ఇక వెళ్ళొద్దు అనుకుంటాం అనుకో, సగమే పోయిండ్రి. సగమే పోయిండ్రి 1 కప్పు పప్పుకు. ఇప్పుడు నెయ్యి వేసుకుంటుంది ఇలా కొంచెం. చూడండి, కొలతలు కరెక్ట్ చెప్తా. కరెక్ట్ చెప్తేనే మీకు మంచిగా వస్తుంది. నెయ్యి కొంచెం నెయ్యి వేస్తే ఏంటంటే పొంగిపోదు.
మనకు మంచిగా ఉడికిపోతుంది. కొద్దిగా వేసుకోవాలి పొంగకుంట. మనం పప్పులలో ఇప్పుడు ఉడకబెట్టుకుంటే ఆయిల్ ఎట్లా వేసుకుంటాము, ఇది ఉడక నెయ్యి స్మూత్గా వస్తుంది కాబట్టి బూరెలు కాబట్టి నెయ్యి వేసుకోర్రి. వరలక్ష్మి వ్రతంకు ఇట్లా చేసినాం అనుకో, వాళ్ళ ఇంట్లో ఎంత బాగా చేసిర్రు బూరెలు, టేస్ట్ బాగున్నాయి అని అందరు వస్తారు కదా, మెచ్చుకుంటారు మిమ్మల్ని. ఇట్లా ఉడకాలి వాటరు. ఇది ఇప్పుడు మనం ఎక్కువ వాటర్ పోసుకున్నాం కదా, ఈ కట్టు తీసేసుకుందాం. సాంబార్ పెట్టుకుంటామా మన ఇష్టం. ఇది సాంబార్ పెట్టుకుందంటే కట్టు తీసి ఇట్లా జాలి గిన్నెలో పోయి పోస్తే మనకు ఏంటంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది, పూర్ణంగా ఉడక మనకు చేసుకున్న పర్ఫెక్ట్ వస్తుంది. జాలి గిన్నెలో పోస్తుంది. ఇది కట్టు, ఇది సాంబార్ పెట్టుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. పెట్టుకుందాం. పప్పు అనేది పప్పు ఇక చల్లారినాక ఎట్లా చేస్తానని చెప్తా. పప్పు ఉడికించుకున్నాం కదా, ఇట్లా తీసుకున్నాం కదా, ఇది చల్లగా అయిపోయినాకనే మనం పట్టుకోవాలి. ఆరిపోయినాకనే గరం మీద పట్టుకోవద్దు. పేస్ట్ లాగా మంచిగా సన్నం పట్టుకోవాలి. ఇట్లా జాలి గిన్నెలు వేసుకోండి. ఇట్లా వేసుకుంటే మొత్తము అడిచిపోతుంది, ఏం లేకుండా ఉంటుంది మంచిగా నీట్గా. ఎందుకంటే పద నుండి మనము ఇళ్ళనే బెల్లం వేసుకున్నాం అనుకో, లూజు అయి కుదరది, అట్లా లూజ్ వస్తుంటుంది. జర ఆరిపోతే మనకు పప్పు ఇప్పుడు గట్టిగా వస్తుంది. పప్పు లూజ్ ఉండద్దు, పప్పు లూజు ఉండద్దు, గట్టిగా ముద్దలాగానే ఉండాలి. ముద్దలాగా రావాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఒక 4 ఇలాచీలు అంటారా, యాలకులు అంటారా, ఏదంటారో అది అనుకోండి మీరు. ఇగో 4 తీసి ఇట్లా తొక్కలు తీసి, తొక్కలు వస్తాయి అనుకుంటే తొక్కలు తీసి ఇట్లా వేసేయండి. 4 గుడికి 4 వేస్తాం. పప్పు గ్రైండ్ చేసి చూపిస్తాం. ఇట్లా ఈ రకంగా సన్నగా పట్టుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకున్నా ఇది పక్కకు పెడుతున్నా. మళ్ళీ వేరే ప్రాసెస్ చూపిస్తాం. బెల్లం ఈ కప్పు పప్పు వేసినాం కదా, పప్పుతో ఉడకబెట్టినాం కదా, ఈ కప్పే బెల్లం. కొన్ని వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకున్నాం కదా, కరిగించుకునేందుకు కరగాలి. గడ్డలో అంతా కరిగిపోవాలి, వాటర్ కుడికి ఇంకిపోవాలి. అప్పుడు మనము పప్పు ఎట్లా వేస్తానో చూడుంటుంది. ఇట్లా కరిగించుకున్నా కదా, ఆనకం పట్టుకున్నాడని కాదు, ఇట్లా కరిగించుకుంటే చాలు. ఒక 2-3 నిమిషాలు. పప్పు పట్టుకున్నది మనం కొలతలు కూడా చెప్పినా కదా, మీకు కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు సన్న మంట పెట్టి కలిపేసుకుంటే, నా మంట పెట్టి కలిపేసుకోండి. చల్లారితేనే గట్టిగా అవుతుంది, చల్లారకపోతే గట్టిగా ఉండదు. మంచిగా చల్లారాలి, గడ్డలు ఏం లేకుండా ఇట్లా నానాలి. సన్న మంట మీదనే ఇట్లా మనం చేసేసుకోవాలి. వేసేసుకుంటాం.
సన్న మంట మీద పొడి పొడి అవుతుంటుంది మనకు. కావాలి ఇట్లా వస్తేనే అప్పుడు పర్ఫెక్ట్ మనకు. ఈ రకంగా పొయ్యి మీద ఈ రకంగా వచ్చినాకనే మనం పక్క పెట్టేసుకోవాలి. ఇట్లా వెళ్తుంది కదా, ముద్దకు వస్తుంది కదా. చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది. పక్కకు పెట్టేస్తున్నా. చల్లగా అయినాక నేను ఏం చేస్తాను అన్నట్టు చూడు. ఇట్లా నేర్పుద్ది. ఇట్లా నేర్పినట్టు నుండి ఒక జల్ల కనప్పుడు చల్లగా అయినాక. ఇప్పుడైతే మనం 5 గంటలు నానబెట్టుకున్నాం పప్పు. రైస్ నానబెట్టిన, పప్పు ఉడికి నానబెట్టిన కదా. ఇది ఎట్లా పట్టుకుంటామని చూపిస్తాం. మంచిగా నానింది పప్పు. 5 గంటలు ఇట్లా అంటే ఇట్లా రావాలి. ఇట్లా అంటే 2 వక్కలు కావాలి. ఇట్లా అప్పుడు మంచిగా నానినట్టు పాలు ఉంటుంది. అట్లా మనకు మంచిగా నానితేనే మంచిగా ఉంటుంది. మిక్స్ చేసుకొని పట్టుకోవాలి. కొద్దిగా ఒకసారి దింపుకొని మళ్ళీ వాటర్ వేసుకోవాలి. ఒకసారి దింపుకుందాము, కొద్దిగా వాటర్ వేసుకొని పట్టుకొని మళ్ళీ మనం ఎట్లా చేసుకుందాం అన్నది మళ్ళీ తర్వాత చూపిస్తాం. ఇట్లా ఒకసారి దింపుకున్నాక ఇట్లా బరకగా ఉంటుంది కదా, వాటర్ చేసుకోవాలి. వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుంటే మంచిగా వస్తుంది. కాటుక లెక్క రావాలి. కాటుక సన్న రావాలి. ఎట్లా అంటే సన్నగా రావాలి. ఇట్లా క్రీమోలే పట్టుకోవాలి. మంచిగా సన్నగా పట్టుకోవాలి. క్రీమోలే ఇట్లా పట్టుకుంటే బాగుంటుంది. మనము ఏంటంటే ఇప్పుడు రైస్ ఏమో బరక పట్టాలి. నేను చూపిస్తా. ఇట్లా అంటే ఇట్లా క్రీమ్ లాగా, పేస్ట్ లాగా కొంచెం ఉరక బరకగా ఉండద్దు. వేసేస్తాం. రైస్ బరకగా పట్టుకోవాలి. రైస్ బరకగా పట్టుకోవాలి. ఇదేమో క్రీమోలో పట్టుకోవాలి. ఇందులోనే రైస్ వేసి పట్టి ఇప్పుడు 5 గంటలు 6 గంటలు నానితేనే మంచిగా ఉంటాయి. రైస్ కూడా 5-6 గంటలు నానబెట్టిన రైస్. నెక్స్ట్ రైస్ పట్టుకోవాలి. ఇది సన్నగా పట్టద్దు. ఇట్లా కిస్పీగా రావాలంటే కొద్దిగా బరకనే పట్టుకోవాలి. కొంచెం చేసుట్లనే ఉంటుంది. అయ్యో పేస్ట్ లాగా ఇది కూడా పేస్ట్ లాగా పట్టినామంటే ఇట్లా అంటే ఇట్లా కిస్పీ ఉండేవి. అవి మంచిగా మీద ఇట్లా టేస్ట్గా ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా మెత్తగా వస్తుంటాయి. లేకుంటే కొంచెం మెత్తగా రాకుండా కిస్పీగా వచ్చేందుకు బరకగా పట్టుకుందాం. ఇప్పుడు ఇది బరక పట్టుకుందాం. ఇట్లా బరకగా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఏర్పడాలని కొంచెం నీళ్ళు ఎక్కువ వేసి పట్టుకున్నా. ఇట్లా ఇది చిక్కగా ఉంటుంది కదా, అంత కలిపేసుకుంటే ఇట్లా బరకగా మనం బియ్యం ఇట్లా బరకగా పట్టుకోవాలి. ఇది అది ఒక జాలి వేసుకుంటున్నా. నీళ్ళు పట్టాయని తర్వాత చూసుకోవచ్చు. ఇది అది కాదు. ఇప్పుడైతే నీళ్ళు పట్టినట్టు అనిపిస్తుంది. నేను నీళ్ళు పోసి పట్టినా కాబట్టి ఈ రకంగానే నీళ్ళు పట్టాయి. ఇక ఇంతనే సరిపోతాయి. నేను చూపిస్తాను. ఇక పోలే కొద్దిగానే హాఫ్ టీ స్పూన్ కాదు, హాఫ్లో హాఫ్ వేసుకోండి. చక్కెర వేసుకుందాం.
చక్కెర వేసుకుంటేనంటే కలర్ఫుల్ వస్తుంది మంచిగా ఇట్లా మీద డీప్నెస్ ఉంటుంది. టీ స్పూన్ సగం వేస్తున్నా. ఇట్లా ఒకసారి కలుపుకుందాం. ఇది ప్రాసెస్ వీడికి అయింది కదా, పిండి ప్రాసెస్. పప్పు మనము ఇప్పుడు ఉడికించుకున్నాం కదా, ఇది నానబెట్టకముందే అదొక 2 గంటలు నానబెట్టి ఉడికించుకున్నా. ఈ రకంగా ఉండాలి, పేస్ట్ లాగా ఉండాలి. మనము తెలియదు అనుకో ఎట్లుంటే ఎట్లా అని, ఇట్లా పిండి ఆగాలి, దీని మీద ఆకుంటే పోవద్దు. ఇది కావాలి. కలుస్తలేదు కదా, ఇప్పుడు లూజ్ అయితే కలుస్తుంది. కలవద్దు. గీత వడ బాగా చిక్కగా ఉండద్దు, బాగా పలసగా ఉండద్దు, పేస్ట్ లాగా ఉండాలి. బాగా పలసగా ఉన్నా కానీ మనము రాదు. ఈ రకంగా ఉండాలి చేసే. ఇట్లా చల్లగా అయింది కదా, మనం ఎంత ముద్ద కావాలంటే అంత ఇట్లా ముద్దలు కట్టుకొని ఇట్లా అన్నీ పెట్టేసుకోవాలి. ఒక 4-5 పెట్టేసుకొని ఇట్లా ముంచుకుంటాం. మనం ఏ సైజ్ చేసుకుంటామన్నది మన ఇష్టం. ఎంత పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, ఎట్లనే చేసుకోవచ్చు. సైజు మన ఇష్టం. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినేయచ్చు. కానీ మన దేవునికి మాత్రం ఫ్రెష్గా చేసుకోవాలనుకుంటాం కదా, ఫ్రెష్గా చేసుకోవాలి. ఈరోజు నానబెట్టి ఈరోజు అన్నీ ఇట్లా అన్నట్టుగా చూపించింది మీకు. ఇప్పుడు నైట్ అవుతుంది. ఎందుకంటే మీకు ఆ రోజు అన్నీ కంపేర్ చేసుకోండి. రాత్రి బియ్యం నానబెట్టుకోండి, పప్పులు నానబెట్టుకోండి, పొద్దున గ్రైండ్ చేసుకొని స్నానం చేసి గ్రైండ్ చేసుకొని ఇవన్నీ చేసేసుకోవచ్చు. మనకు దేవునికి ఫ్రెష్గా చేసుకున్నట్టు ఉంటుంది. కాలేదు ఇంకా మీదికి లేవాలి. ఇట్లా వేస్తున్నా కానీ మీదికి రావాలి. ఇట్లా కొంచెం వేసుకొని చూడాలి. చూసి మనం పొయ్యికి ఇట్లా పెట్టు. అప్పటి రోజులల్లో ఇట్లా పెట్టేస్తాం. ఇలా ఫస్ట్ వేసింది ఇట్లా పెట్టిన తర్వాతనే ఏదన్నా ముద్ద ఇట్లా వేసేయండి. ఇట్లా వేసుకోవచ్చు, మనం కావాలంటే ఇట్లా వేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఆ రోజులల్లో ఫుడ్ ఇది. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతాలప్పుడు ఆ రోజులలో ఫుడ్ మాత్రం అన్నీ కంప్లీట్ చేస్తాం. పులిగూరలైనా ఇప్పుడు పిల్లలకు రానోళ్ళకు ఇది చూపిస్తున్నా. కొంచెం గాలినాకనే కదేది బూరెలు చూపెట్టేసి మా మనమరాలు ఇప్పుడు ట్యూషన్ వేయచ్చారు. బూరెలు చేస్తున్నా. మనం వరలక్ష్మి వ్రతాలకు చేస్తాం కదా బూరెలు, అవి బూరెలు ఇస్తా. లాగా వస్తుంది కానీ ఛానల్ ఇట్లా ముద్ద కావాలంటారు. నక్షత్రం తింటారు ఇట్లా. దేవునికి ఎక్కడంటే ఇట్లా పెట్టకుండా తినదు. ఇప్పుడు నేను దేవునికి ఎట్టాం మీకు వీడియో గురించి ఇస్తున్నాం కాబట్టి ఇట్లా తింటున్నాం. అవునా కాదు? ఇస్తా. మీకు ఇట్లాంటివి ఇస్తాం కదా. రెడీ బూరెలు. క్రిస్పీగా టేస్ట్గా ఇట్లనే వేసుకోవాలి.